అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. దేశంలో ఎక్కడ చూసినా కూడా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తూ ఉంది. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంది? డీలిమిటేషన్ని సౌత్ రాష్ట్రాల సీఎంలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ డీలిమిటేషన్ వల్ల ఎవరికి లాభం? సో డీలిమిటేషన్ పైన పూర్తి కథనం మీ ఆర్కే మీడియాలో. ఒకసారి డీలిమిటేషన్కి సంబంధించిన వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. సో లోక్సభ సీట్లు 850, రాష్ట్రాల నుంచి 815. సో యూటీల నుంచి 35 మంది. 131వ రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రెడీ. సో ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్ జారీ. సో ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు. బిల్లు చట్టరూపం దాల్చాక డీలిమిటేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేశారు. చైర్పర్సన్గా సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తులు ఉండే అవకాశం ఉంది. కేంద్రం కుట్రలను అడ్డుకుందాం. డీలిమిటేషన్పై 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ లేఖలు. సో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం చెప్పడం జరిగింది. అదేవిధంగా సౌత్కు అన్యాయం జరిగితే భారీ ఉద్యమం. డీలిమిటేషన్పై కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక. సో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కేంద్రానికి హెచ్చరిక చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా తమిళనాడులో ప్రతి కుటుంబం రోడ్డెక్కుతుంది. ఏప్రిల్ 16న పార్లమెంట్లో స్పెషల్ సెషన్లో డీలిమిటేషన్ బిల్ పెట్టొద్దని చెప్పి ఈయన స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు? సో నార్త్కి ఎందుకు బెనిఫిట్ అవుతుంది? ఒకసారి డీలిమిటేషన్ అంటే ఏంది, అసలు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కలిగే ఉపయోగాలు ఏంది, నష్టాలు ఏంది, దీనివల్ల ఏ పార్టీ లాభం పొందుతుందో ఒకసారి పూర్తిగా మన ఆర్కే మీడియాలో తెలుసుకుందాం. డీలిమిటేషన్ అంటే ఎన్నికల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సరిహద్దులను డిసైడ్ చేయడమే డీలిమిటేషన్. అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేకి సంబంధించిన ఆ నియోజకవర్గంలో అక్కడున్న జనాభాకు తగ్గట్లుగా సీట్లను కేటాయించడమే డీలిమిటేషన్ అంటారు. ఇప్పుడు జనాభా పెరిగితే అక్కడ నియోజకవర్గాల సీట్లు పెరిగే అవకాశం ఉంది. జనాభా తగ్గితే నియోజకవర్గాల సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ డీలిమిటైజేషన్ను మొట్టమొదటిసారిగా 1952లో డీలిమిటైజేషన్ చేశారు. ఎందుకంటే మనకు 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మొట్టమొదటిసారిగా 1952లో జరిగింది. 1952లో ఆఫ్టర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 494 ఎంపీ స్థానాలను అక్కడ డిసైడ్ చేయడం జరిగింది. 1963లో రెండోసారి జరిగినప్పుడు 494 నుంచి 522కు పెంచడం జరిగింది. అదేవిధంగా 1973లో 543కు అక్కడ ఎంపీ స్థానాలను పెంచడం జరిగింది. 2002లో చేంజ్ చేయడం జరిగింది. 2002లో ఎటువంటి సంఖ్య పెంచకుండా, అంటే 543నే ఉంది. 1973లో జరిగిన 543 లోక్సభ స్థానాలను పెంచకుండా ఓన్లీ హద్దులను మాత్రమే అక్కడ చేర్చడం జరిగింది. ఎందుకంటే 1973లో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చాలా కుటుంబాలు, అప్పుడు జనాభా పెరుగుతుందని చెప్పి చాలా వరకు కూడా కుటుంబ నియంత్రణ చేసిరు. కాబట్టి రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి 25 సంవత్సరాలు వాయిదా వేసింది ఇందిరాగాంధీ గారు. ఈ మొత్తం కూడా ఫ్రీజ్ చేసి 25 సంవత్సరాలు వాయిదా వేసింది. దాని తర్వాత 2002లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూడా దీన్ని అలాగే ఫ్రీజ్ను పొడిగిస్తూ ఓన్లీ అక్కడ దానికి సంబంధించిన హద్దులను మాత్రమే చేర్చి సంఖ్యను మాత్రం పెంచకుండా ఆయన మళ్ళీ ఫ్రీజ్ చేసి 543 ఎంపీ స్థానాలు మాత్రమే, అవి స్టిల్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా డీలిమిటైజేషన్ ప్రకారం అప్పుడున్న జనాభా ప్రకారం దాన్ని పొడిగించలేదు. కానీ ఇప్పుడు ఇండియా జనాభా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఇండియా జనాభా 1973 ఆ టైంలో తీసుకుంటే 60 కోట్లు ఉండే. సో 60 కోట్లు అనే తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా 2026 వరకు చూసుకుంటే దానికి డబుల్ అయిపోయింది. 140 CR వరకు ఇప్పుడు ఉంది. ఎందుకంటే డీలిమిటైజేషన్ చేసేది జనాభా పెరిగినప్పుడు అక్కడ స్థానాలు ఖచ్చితంగా పెరగాల్సి ఉంటుంది. కాబట్టి డీలిమిటైజేషన్ చేయాలని చెప్పి ఖచ్చితంగా 2026లో ఇది అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. సో 60 కోట్ల నుంచి 140 కోట్ల జనాభా అయింది కాబట్టి అక్కడ పెరిగే అవకాశం ఉంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ డీలిమిటైజేషన్కు ఎందుకు సౌత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? సో నార్త్కు ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటే,
సౌత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముఖ్యంగా మన సౌత్ రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈ కర్ణాటక, కేరళ ఇక్కడ ఏంటంటే డీలిమిటైజేషన్ వీళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే తెలంగాణకు ఎంపీ స్థానాలు వచ్చేసి 17 ఉన్నాయి, ఏపీకి 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డీలిమిటైజేషన్ చేయడం వల్ల జనాభా ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది, జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా జనాభా ఇక్కడ నార్త్లో కుటుంబ నియంత్రణ చేయలేదు కాబట్టి అక్కడ పాపులేషన్ అనేది పెరిగిపోయింది. లైక్ యూపీ, హర్యానా కానీ, బీహార్ కానీ, సో ఇటువంటి రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగిపోయింది కాబట్టి అక్కడ మెయిన్ ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో వీళ్ళు తెలంగాణకు సౌత్ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ సౌత్ స్టేట్స్ మొత్తం కూడా కుటుంబ నియంత్రణ పాటించినాయి కాబట్టి కుటుంబ నియంత్రణ పాటించినందుకు అక్కడ జనాభా పెరుగుదల అనేది నియంత్రణలో ఉన్నందుకు అక్కడ ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం లేదు డీలిమిటైజేషన్ వల్ల. కాబట్టి ఇప్పుడు సౌత్ రాష్ట్రాలు మొత్తం కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే ఢిల్లీ ఈజ్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఢిల్లీలో ఎక్కువ సంఖ్యలో ఉంటే అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది అధికంగా ఉంటుంది, అక్కడ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఈ సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి, స్వల్పంగా మాత్రం పెరుగుతాయి. 17 నుంచి ఒక 20 లోపు ఇట్లా ఒక కొన్ని స్థానాలు మాత్రమే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించలేరు కాబట్టి ఇప్పుడు లైక్ యూపీలో 80 నుంచి 90కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అట్లా కొన్ని స్థానాలు చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఢిల్లీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు అక్కడ డిమాండ్ ఉంటుంది, అక్కడ వాళ్ళ రాష్ట్రాలను రిప్రజెంట్ చేసే అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. లైక్ ప్రాజెక్ట్స్ కానీ రాష్ట్రాలకు సంబంధించిన ఫైనాన్స్ కానీ ఎక్కువగా కూడా వాళ్ళ రాష్ట్రాల మీదనే దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశ రాజకీయాలను శాసించేది పార్లమెంట్ కాబట్టి పార్లమెంట్లో అక్కడ ఎంపీల సంఖ్య ఎక్కువగా ఏ రాష్ట్రాలకు సంబంధించి ఉంటే ఆ రాష్ట్రాలకు మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడ భావిస్తారు. కాబట్టి తెలంగాణకు సంబంధించి సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించినందుకు ఇక్కడ ఎక్కువ వరకు కూడా ఎంపీ స్థానాలు వీళ్ళకి ఎక్కువ మెజార్టీతో దక్కే అవకాశం లేదు. ఇప్పుడు దీని తర్వాత కూడా ఇవన్నీ కూడా జరగాలంటే ముఖ్యంగా జనాభా లెక్కల్ని ప్రతిపాదన తీసుకోవాలి. అప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారము డీలిమిటేషన్ చేసిర్రు. డీలిమిటేషన్ చేయాలంటే ఫస్ట్ జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. సో జనగణన చేసిన తర్వాతనే ఈ సంఖ్యలను డిసైడ్ చేస్తారు. సో జనగణన డిసైడ్ చేసి అప్పుడు 543కు ఫ్రీజ్ చేసిర్రు. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా జనగణన వచ్చేసి 2020లో జరగాలి. కోవిడ్ కారణంగా అప్పుడు జనగణన ఆగిపోయింది. తర్వాత 2014లో మళ్ళా రీషెడ్యూల్ అయింది, కానీ ఎలక్షన్ల కారణంగా అప్పుడు కూడా పోస్ట్ పోన్ అయింది. సో మొత్తానికి ఇప్పుడు 2026లో ఈ జనగణన మళ్ళా స్టార్ట్ అవుతుంది. సో సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికీ ఏప్రిల్ నుంచి ఇప్పుడు జనగణన దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి హౌస్ హోల్డ్స్ ఎక్కించడం జరిగింది, తర్వాత జనగణన స్టార్ట్ చేస్తారు. మన తెలంగాణకు సంబంధించి తెలంగాణలో మే 11 నుంచి జూన్ 28 వరకు జనగణన ఉంటుంది. సో ఈ జనగణన స్టార్ట్ అయిన తర్వాత డీలిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో డీలిమిటేషన్ చేయాలంటే డీలిమిటేషన్ సంబంధించి జనగణన కంప్లీట్ అయిన తర్వాత డీలిమిటేషన్కి సంబంధించిన ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. సో ఈ కమిషన్ చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఏ కోర్టుకు వెళ్ళినా ఏ పార్లమెంట్కి వెళ్ళినా కూడా అది వీళ్ళ చేసిన బిల్లును ఎక్కడ కూడా తిరస్కరించే అవకాశం ఉండదు. సో ఇది డీలిమిటేషన్కి సంబంధించి. సో డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా అవసరమే రాష్ట్రాలకు. కానీ డీలిమిటేషన్ వల్ల ఏమవుతుందంటే ఎన్నికల సరిహద్దులను నిర్ణయిస్తున్నారు కాబట్టి. సో తెలంగాణకు సంబంధించి సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో మొత్తంగా కూడా ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాల నుంచి ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని 119 నియోజకవర్గాల నుంచి 170 నుంచి 180 మధ్యలో నియోజకవర్గాలు అంటే ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. నాట్ ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది.
సో సరిహద్దులను మార్చడం ద్వారా ఒక 170 నుంచి 180 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే స్థానాలు. సో ఆంధ్రాలో తీసుకుంటే, ఏపీలో తీసుకుంటే 175 నుంచి 175 ఉన్నాయి. 175 నుంచి 225 నుంచి 230కి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏపీకి సంబంధించి అది. సో తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎంపీ స్థానాలు మాత్రం చేంజ్ కావు. అంటే ఎమ్మెల్యే స్థానాలు పెరిగితే ఎంపీ స్థానాలు పెరగాలని రూల్ ఏం లేదు కాబట్టి, సో ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఎమ్మెల్యే స్థానాలు మారినా కూడా ఎంపీ స్థానాలు ఇప్పుడున్న ఎంపీ స్థానాలకు 17 మారే పెరిగితే పెరగవచ్చు, లేకపోతే తగ్గితే తగ్గవచ్చు జనాభా ప్రతిపాదికన చూసుకుంటే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న మొత్తం కూడా ఎంపీ స్థానాల్లో సౌత్ రాష్ట్రాలకు, సౌత్కు సంబంధించి మొత్తంగా కూడా ఇప్పుడున్న 543లో 24% ఈ సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే డీలిమిటేషన్ చేస్తారో అక్కడ జనాభా ప్రతిపాదికన మిగతా రాష్ట్రాలకు, అంటే నార్త్ సైడ్ ఉండే రాష్ట్రాలకు అక్కడ జనాభా పెరగడం వల్ల ఈ పర్సెంటేజ్ వచ్చేసి 19కి పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఎంపీల పర్సెంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ సంఖ్య పెరుగుతుంది, 850కి వెళ్తుంది కాబట్టి అప్పుడు సౌత్ రాష్ట్రాల్లో ముఖ్యంగా కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది సంఖ్య. ఇక్కడ ఎందుకు ఇవన్నీ కూడా ఇష్యూ చేస్తూ ఉన్నారు అంటే, సో మిగతా సౌత్ రాష్ట్రాలు ఎందుకు మేము జనాభా కుటుంబ నియంత్రణ చేసినంత మాత్రాన మాకు ఇక్కడ ఎంపీ స్థానాల్లో అన్యాయం చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అన్ని సౌత్ రాష్ట్రాల సీఎంలు. కాబట్టి ఎందుకంటే ఢిల్లీలో దేశ రాజకీయాలను శాసించేది ఢిల్లీ మాత్రమే. కాబట్టి ఢిల్లీలో మెజార్టీగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఎంపీలు ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రాల ప్రాతినిధ్యం అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఫండింగ్స్ కానీ, సో అక్కడ ప్రాజెక్టులు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఢిల్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఢిల్లీలో ఎంపీ స్థానాల్లో ఎక్కువ మెజారిటీ ఉంటే అక్కడ వాళ్ళకు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఫండ్స్ వస్తాయని చెప్పి నమ్ముతారు. ఇంకోటి ఏంటంటే ఏ పార్టీ బలపడుతుంది, ఏ పార్టీకి నష్టపోతుంది అనేది చూద్దాం. సెంట్రల్లో బీజేపీ ఉంది. సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్ల అక్కడ మెజార్టీల ఎంపీ స్థానాలు బీజేపీకి ఉంటాయి. సో నార్త్లో మొత్తంగా కూడా నార్త్లో చూసుకుంటే బీజేపీ అక్కడ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది బీజేపీకి. ఇక్కడ సౌత్ రాష్ట్రాల్లో బీజేపీ ఇక్కడ నామమాత్రంగానే ఉంది, సౌత్ రాష్ట్రాల్లో బీజేపీకి అంత లేదు. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా కూడా 850 స్థానాలు బలపడితే ఇక్కడ ముఖ్యంగా బలపడేది బీజేపీ స్థానాలు మెరుగుపడితే అక్కడ వాళ్ళు చాలా పవర్ఫుల్గా మారే అవకాశం ఉంటుంది ఈ నార్త్లో. కాబట్టి చాలా పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ అక్కడ వాళ్ళకు ప్రాబల్యం పెరిగిపోతే సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మెజారిటీ రోల్ వచ్చేసి వాళ్ళు పోషించే అవకాశం ఉంటుంది సెంట్రల్లో. కాబట్టి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగి ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశం ఉంటుందా, ఎంపీ స్థానాలకు జరిగే ఎలక్షన్లు ఉంటుందా ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా మనకు 2028 లేదా 29 ఫస్ట్ 2-3 మంత్స్లో లేదా ఇయర్ ఎండ్లో ఇక్కడ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుంది. సో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనగణన ఇంకా స్టార్ట్ కాలేదు, డీమ్ సంబంధించిన వీళ్ళు ఇంకా బిల్లు ప్రవేశపెడుతున్నారు. సో జనగణన స్టార్ట్ అయ్యి ఈ జనగణన కంప్లీట్ అయ్యే వరకు 2027 ఎండింగ్ వరకు లేదా 2028 ఫస్ట్ మంత్స్లో ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జనగణన కంప్లీట్ క్లియర్గా అంటే ఎవరు కోర్టుకు వెళ్లకుండా జనగణన సెన్సెస్ మంచిగా అయింది, లేదంటే కోర్టు నుంచి ఎవరు కంప్లైంట్ చేయకుండా ఉంటే ఇది అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది. లేదు దానిపైన ఎవరైనా కేసులు వేసి దాన్ని పొడిగించుకుంటూ పోతే అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ డీలిమిటైజేషన్ చేయాలంటే ముందుగా జనగణన కంప్లీట్ కావాలి. సో అన్ని రాష్ట్రాల జనగణన కంప్లీట్ కావాలి. కాబట్టి జనగణన కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు డీలిమిటైజేషన్ కమిటీని అక్కడ సో డీలిమిటైజేషన్ కమిటీని జనగణన కంప్లీట్ అయిన తర్వాత డీలిమిటైజేషన్ కమిటీని వేస్తారు. సో డీలిమిటైజేషన్ కమిటీ కూడా అవన్నీ ఇప్పుడు రాష్ట్రాల పునర్విభజన చేసి నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి మళ్ళీ ఒక 1 year పడుతుంది. సో ఇది ఒక 1 year పడుతుంది. అంటే దాదాపుగా కూడా మనకు 2029 వరకు ఈ డీలిమిటైజేషన్ చేసి సో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. జరిగే వరకు అప్పటి వరకు మనకు తెలంగాణలో ఎలక్షన్లు జరుగుతాయి. సో ఎలక్షన్లో మునుపు ఏదైతే ఉన్నాయో
ఇక్కడ 119 స్థానాలకి ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. సో ఇది డీలిమిటేషన్ ప్రక్రియ. సో డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల సో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని చూసుకుంటే సో నార్త్ సైడు ఎక్కువగా కుటుంబ నియంత్రణ చేయలేదు కాబట్టి వాళ్ళకు ఎక్కువగా కూడా ఎంపీ స్థానాలు వాళ్ళకు దక్కే అవకాశం ఉంటది. సో సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించారు కాబట్టి ఇక్కడ జనాభాలో ఎక్కువగా మార్పు జరగలేదు. సో నార్త్‌తో కంపేర్ చేసుకుంటే సౌత్‌కి సంబంధించి ఎంపీ స్థానాల్లో స్వల్ప మార్పే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సౌత్ రాష్ట్రాలకు సంబంధించి చాలా వరకు గూడా ఎంపీ స్థానాల్లో అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఒకటే, సౌత్ రాష్ట్రాల్లో మేము కుటుంబ నియంత్రణ పాటించినందుకు మాకు ఈ విధంగా మీరు నష్టం చేస్తారా? సో ఇదేనా కరెక్ట్? ఇదేనా న్యాయం అని చెప్పి వాళ్ళు సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలందరూ గూడా అడిగే ప్రశ్న. సో చూద్దాం రేపు పార్లమెంట్‌లో 16-18 వరకు జరిగే పార్లమెంట్‌లో ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. సో డీలిమిటేషన్‌కి సంబంధించిన ఈ ప్రక్రియ ముందలకి పడతదా? సో రాష్ట్రాల సీఎంలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు సౌత్ రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే ఢిల్లీ ఈజ్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. అక్కడ మిగతా రాష్ట్రాలకు చెందిన నార్త్‌కు సంబంధించిన ఎంపీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటది. కాబట్టి అక్కడ ప్రతి రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకు బెనిఫిట్ అయితది. సో ఇక్కడ వీళ్ళ రిప్రజెంటేషన్ సౌత్‌కి సంబంధించిన ఎంపీల సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల రిప్రజెంటేషన్ తగ్గిపోయే అవకాశం ఉంటది కాబట్టి సో వీళ్ళు గూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని జెప్పి కోరుతా ఉన్నారు. సో మిగతా పూర్తి వివరాలు గూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఆర్‌క్యూ మీడియాలో.